నమస్తే అన్న. నమస్తే. పేరేనా? పవన్ పుత్ర అన్న. అదే ఇక్కడ తయారు చేసే ఐటమ్స్ ఏవి ఆర్గానిక్ కావని చెప్పేసి చాలా వరకు కెమికల్స్ వాడుతున్నట్టు, దాని లోపల కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ అశుభ్రంగా ఉందని చెప్పేసి నిన్న అది ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వీళ్ళందరూ తనిఖీలు చేయడం జరిగింది. కొన్ని మీడియా ప్రతినిధుల మీద దీని గురించి ప్రచారం చేయడం జరిగింది. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం అన్న? అన్న ఇది అని కెమికల్స్ జరిగేది అది ఏం కాదన్న, ప్యూర్ ఉంటుంది అన్న. ఇక్కడ అయితే ఏ ఏ నెయ్యి కానీ పాలు కానీ ఏ స్వీట్ కానీ మొత్తం ఒరిజినల్ అన్న. ఒక్క కెమికల్తో చేసేది ఏది ఉండదన్న. ఇది వేరే కంపెనీలో చేస్తారేమో కానీ దీంట్లో అయితే నేను చాలా సంవత్సరాల నుంచి పాలు వస్తున్నా. పాలు మనది షాపూర్కి వెళ్ళి ఎక్కడి నుంచి చేస్తారన్న పాలు? ఓంకార్ గౌశాల అన్న. ఎన్ని తీసుకుంటారు పర్ డే అన్న 100 అన్న. 100 లీటర్ తీసుకుంటారు అన్న. అంటే మీరు తెచ్చే పాలలో ఏమన్నా కలుపుతుంటారా? ఏం కలపమన్నా, దేశీయ ఆవు పాలన మాది. డైరెక్ట్ తీస్తాం కదా, తీసే డైరెక్ట్ తీసుకొస్తాం అన్న. 10% నీళ్ళు ఉండదు, అసలు నీళ్ళు అది కల్తీనే ఉండదు అన్న. అంటే ఇక్కడ కొంతమంది టేస్ట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాలల్లో కొద్ది వరకు వాటర్ కలుస్తుంది, అవి ప్యాకెట్ పాలు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మా ప్యాకెట్ పాలు అంటే ఏందన్నా అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో ఇస్తాం కదా, ఇప్పుడు డైరెక్ట్ అలా లీటర్ పోయలేం కదా. లీటర్ పోయలేం కాబట్టి మనం ప్యాకెట్ దాని మీద పేరుంటే ఓంకార గౌశాలని, అది ప్యాకెట్ ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి మేము దాంట్లో ప్యాకెట్ ప్రింట్ చేసి వేరేలోకి అమ్ముతాం అన్నమాట. అది పాల వరకు అయితే ఇక్కడ తెచ్చే పాల వరకు అయితే ఒరిజినల్ మంచివి అని చెప్పేసి చెప్తున్నారు. అది పాలు డౌకలు తీసుకొచ్చి వస్తాం, పాలలో మాత్రం ఏం కల్తీ లేదన్న. అది బెల్లం గురించి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూసుకుంటే కిచెన్ చూసుకున్నా కిచెన్ కూడా కొంతవరకు క్లీన్ లేదు. కిచెన్ లోపలికి ఏం పాలు పోసి వచ్చేస్తాం అన్న. మేము ఏ టైంకి వస్తారండి? మేము ఇదే 5:30 టైం అన్న. ఈవినింగ్ వస్తారా? మరి మార్నింగ్ 6:30 రోజు పొద్దుగాల ఎన్ని వస్తారు, సాయంత్రం ఎన్ని వస్తారు? పొద్దుగాల 50 వస్తా, సాయంత్రం 50 వస్తా. సాయంత్రం 50 మొత్తం 100 లీటర్స్ మొత్తం. అంటే ఇది ఇందులో కొంచెం నీట్నెస్ ఇట్లా లేదని చెప్పేసి మనతోటి నిన్న ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు చాలా వరకు చెప్పారు. ఇక మా పని ఏంటంటే మేము పాలు పోసుడు, పాలు తీసుకొని రావడమే అన్న. ఉంటాం ఒక 20 నిమిషాలు కానీ పాలు పోసుకొని వెళ్ళిపోతాం అన్న. నీట్నెస్ మనకు అది ఎట్లా ఉంటుంది. సరే అన్న, థ్యాంక్ యూ.